సాధారణంగా మనుషులు జంతువులను వేటాడతారు. అయితే తమ సరదా కోసం ధనవంతులు వేల మంది పేదవారిని వేటాడి కాల్చి చంపారు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు ఒక్కొక్కరి ప్రాణాలకు ఒక్కో ధర నిర్ణయించి వారిని అడవిలో జంతువుల్లాగా వెంటాడి వేటాడి వేధించి చంపారు. ఇది ఎప్పుడో శతాబ్దాల క్రితమో ఏదో ఒక గిరిజన తెగ ఆచారం ప్రకారం జరిగిందేమోలే అనుకుంటే పొరపాటు పడినట్లే. ఆ సంఘటన జరిగింది టెక్నాలజీ యుగమైన 20వ శతాబ్దంలోనే. అసలేం జరిగిందంటే అది 1992 ఆరంభం. బోస్నియా హర్జెగోవినాను గణతంత్ర ప్రాంతంగా అంతర్జాతీయ సమాజం గుర్తించింది. దీన్ని వ్యతిరేకించిన బోస్నియా సెర్బ్స్ తమ దళాలతో కలిసి బోస్నియా రాజధాని సరజేవో నగరాన్ని ఆక్రమించి తమ నియంత్రణలోకి తీసుకుంది. తరువాత 3 ఏళ్ల పాటు ఆ యుద్ధం సాగింది. మీకు తెలుసా, రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపా చరిత్రలోనే అత్యంత హింసాత్మక సాయుధ ఘర్షణ అది. ఈ యుద్ధంలో 11,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక పక్క యుద్ధం, మరో పక్క ఆ ప్రాంతంలో కరువుతో అల్లాడుతున్న ప్రజలు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత దారుణాలకు పాల్పడ్డారు ఇటలీకి చెందిన కొందరు ధనవంతులు. డబ్బులిచ్చి సరజేవో వీధుల్లో పౌరులను వేటాడి కాల్చి చంపారు. ఇక్కడ అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, స్నీపర్ టూరిజం పేరుతో జరిగిన ఈ అరాచకాన్ని బోస్నియా సెర్బ్స్ దళాలు వెనకుండి నడిపించినట్లు కొన్ని కథనాలు అంతర్జాతీయ మీడియాలో వచ్చాయి. అంతేకాదు, ఇటలీకి చెందిన సంపన్నులను సరజోవా చుట్టూ ఉన్న కొండ ప్రాంతాలకు ఈ దళాలే తరలించాయట. అక్కడ వీరు స్నైపర్ తుపాకులతో అమాయకులను వేటాడి చంపినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఇలా వేటాడటం కోసం వారు దాదాపు ₹1 కోటి వరకు చెల్లించేవారట. పిల్లలను వేటాడటానికైతే ఇంకా ఎక్కువ మొత్తం ఇచ్చేవారు. వృద్ధులను ఉచితంగా వేటాడేందుకు దళాలు అనుమతించేవి. ఈ క్రమంలోనే 2022లో స్లోవేనియా దర్శకుడు ఒకరు సరజోవా సఫారీ పేరుతో డాక్యుమెంటరీ చిత్రాన్ని విడుదల చేశారు. బోస్నియా సెర్బ్ మిలిటరీ అధికారితో సహా కొంతమంది దీనికి సంబంధించిన విషయాలను బయటపెట్టారు. ఇప్పుడు ఈ విషయం ఇటలీలో చర్చనీయాంశంగా మారింది.